సన్న బియ్యంతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగింది, సరిగా అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదని చెప్పి మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు తీర్మానం ఇవ్వడం. ఈ విన్తో చాలామంది సోషల్ మీడియాలో కేటీఆర్ గారు క్యాంపెయిన్ చేస్తూ టైట్ ఉంది, మేము గెలుస్తున్నామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేయట్లేదు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చాలాసార్లు చెప్పినాను, టీఆర్ఎస్ హయాంలో ఏదైతే అవినీతి జరిగిందో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్రం అప్పుల రాష్ట్రమైంది, ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఆ పార్టీ ఏమో చాలా ఆర్థికంగా ముందుకు వెళ్ళింది. 500 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే అవినీతి పైసలు, ఈ ప్రజల పైసలు ఏదైతే ప్రజలకు అందించాలో ఆ పైసలన్నీ కూడా కాంట్రాక్టర్ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోవచ్చు, మల్లన్న సాగర్ అనుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ ద్వారా 500 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీకి కాంట్రిబ్యూషన్ వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకున్నారో మనకు తెలుస్తుంది.